కుర్రాడివి, నిన్ను జయించడానికి ద్వైతవాదులు ఇక్కడ మొత్తం 100 మంది వచ్చారు, ప్రతిపక్షంలో నువ్వు ఒక్కడవే ఉన్నావు, గెలుస్తావా అన్నట్టు ఆయన. వెంటనే ఈయన సమాధానం చెప్పాడండి సంస్కృతంలో. వాళ్ళు అంతమంది వచ్చారండి, 100 మంది. నేను లెక్క పెట్టలేదురండి, మీరు లెక్క పెట్టారు. నన్ను ఒక్కడిని ఓడించడానికి 100 మంది వచ్చారు అంటే వాళ్ళు ఎంత బలహీనులో నాకు అర్థమవుతోంది. నేను జయించినట్టే మొదలుపెట్టండి. 100 మంది ఎదిరిస్తే మన ఆత్మవిశ్వాసం ఇలా ఉంది, పారిపోకూడదు. 100 మంది నన్ను ఓడించడానికి వచ్చారు అంటే వాళ్ళు ఎంత బలహీనులో అర్థమవుతోంది. లేదా ఒక్కడిని వాదనలో జయించడానికి ఒక్కరు రావాలి కానీ 100 మంది ఎందుకంటే పని లేక, వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేక ఓ మంద కింద వచ్చారనమాట. నేను ఏకయోగిని, వాళ్ళు అనేక యోగులు, అనేక వాదులు, కానివ్వండి ద్వైతవాదులు, ఏం పర్వాలేదు. అందరినీ నేను ఒక్కడినే ఎదిరించాల్సిన పరిస్థితి వచ్చింది అంటే అమ్మవారు నాకు అవకాశం ఇచ్చిందండి, అనుమానం ఏం లేదు. అందుకే ఇది చాలండి. అతో చేశామి సర్వాన్ని, అందరినీ నేను జయించి తీరుతాను, నాకు ఆ నమ్మకం ఉంది. ఆరభేచ చింతాం వాదం మొదలు పెట్టండి అన్నాడు. అది శంకరాచార్య.